శ్రీ గౌరీ శంకర మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం శివాలయం వద్ద కాలువ దగ్గర నుండి 108 కలశాలతోటి మేళతాళాలతోటి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి కలశాభిషేకం చేసి ప్రారంభించడం జరిగింది. రేపటి నుండి నవంబర్ 5వ తేదీ వరకు 9 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనము, పంచగ్రవ్య ప్రాసన, మండపారాధన, గోపూజ, కుంకుమ పూజ, అమ్మవారికి అభిషేకము చేసి నక్షత్ర హోమము, చండీ హోమము పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి వైభవంగా సాగుతున్నటువంటి మన గౌరీ మహోత్సవాల సందర్భంగా 29వ తారీఖున మరి ద్వారకా తిరుమల శ్రీ శన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని 1వ తారీఖున శ్రీ సింహాచల మరి క్షేత్రం నుంచి శ్రీ వరహాల లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని 5వ తారీఖు దాకా మరి 5వ తారీఖున మరి తెప్పోత్సవం మరి పెట్టారు. మరి ఆ తెప్పోత్సవానికి కూడా భక్తులందరూ కూడా వచ్చి ఆ గౌరీ శంకర కళ్యాణాన్ని కూడా తిలకంచి మరి 6వ తారీఖున బ్రహ్మాండమైన ఊరేగింపుతో అమ్మవారి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా ఈ రోజు నుంచి కూడా జరిగే కార్యక్రమం ప్రతి కార్యక్రమాన్ని తిలకించి ఆ గౌరీ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారని అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుని సెలవుతాం. గౌరీదేవి అమ్మవారి మహోత్సవాల సందర్భంగా గత 50 సంవత్సరాల నుండి ఈ గౌరీదేవి మహోత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారికి మొదటి నూతనంగా నిర్మించబడి సన్నిధిలో అమ్మవారికి తొలి పూజలు జరుగుతున్నాయి.